ప్రపంచంలో వైన్‌కి తప్ప మిగతా వాటన్నిటికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. వైన్ అనేది ఎన్ని రోజులు స్టాక్ ఉంటే అంత కాస్ట్‌లీ అంటారు. దానికి ఒక్కదానికే ఎక్స్‌పైరీ ఉండదు. కానీ మిగతా వాటన్నిటికీ ఎక్స్‌పైరీ ఉంటుంది. అట్లాగే మమతా బెనర్జీ రాజకీయానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడుతుందా? ఒకప్పుడు కమ్యూనిస్టుల అణచివేతతో విరక్తి చెందిన వాళ్ళందరూ పోరాడిన మమత వెనకాల నిలబడితే మమత వరుసగా గెలుస్తూ వచ్చింది. చివరికి హిందువుల పట్ల వివక్ష, హిందువుల అణచివేత, అణచివేసే వర్గాలని అండగా నిలబడటం, అత్యాచారాలను సమర్థించడం, హత్యల్ని సమర్థించడం, అరాచకాల్ని సమర్థించడం, బంగ్లాదేశ్ వాళ్ళని తెచ్చిపెట్టడం, దేశద్రోహమే చేస్తూ ఉండటం, దాన్నంతా సమర్థించుకుంటూ పోచుకోలు ఉపన్యాసాలు చెప్పడం, వీటన్నిటికీ దేశమంతా ఫ్యాన్ తయారయ్యారు. ఎందుకంటే ఈ దేశం మీదన వ్యతిరేక శక్తులకి ఆవిడ ఒక రోల్ మోడల్. బహిరంగ దేశద్రోహి, రాజకీయ దేశద్రోహి. ఆమెను సమర్థిస్తూ ఉండొచ్చు. కానీ బెంగాల్లో తిరుగుబాటుకి సజీవ సాక్ష్యం మొన్న వైద్యుల ఆందోళన ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దుర్గా మండపాలు పెట్టుకునేటటువంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి, తన కన్విన్స్లో పెట్టుకోవడానికి ఇదివరకు 70,000 రూపాయలు ఒక్కొక్క మండపానికి ఇచ్చేది ప్రభుత్వం తరపున. ఇప్పుడు దాన్ని 85,000 చేసి, కానీ మాకు ఆ డబ్బులు అక్కర్లేదు, నువ్వు న్యాయం చెయ్యి హిందువులకి అంటూ తిరస్కరిస్తున్నటువంటి మండప యజమానుల సంఖ్య పెరుగుతోందట. ఇది కలవరపరుస్తుందామని.